హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను వెంకీ వ్లాగ్స్. ఇది సెకండ్ వీకెండ్ అండి. మేము కంటిన్యూగా బయటికి వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అదేనండి, మన కర్మం ఘాట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి. చాలామంది చెప్పారు టెంపుల్ చాలా పెద్దగా బాగుంటుందని. మేమైతే ఇది ఫస్ట్ టైం అండి వెళ్ళడం. అయితే లోపలికి వచ్చేసాము. సరే కదా అని కాలు కడుక్కుందాం వెళ్తే అక్కడ కూడా క్యూ లైన్ చాలా ఎక్కువ ఉంది. అలాగే లోపల ఏంటి స్పెషల్ అని చూస్తే బయట మనకి ఒక బోర్డు పెట్టారు. టోటల్ 31 ప్లేసెస్ ఉన్నాయండి. అంటే ప్లేసెస్ అంటే కోనేరు, ప్రసాదం కౌంటర్, బుకింగ్ కౌంటర్, అలాగా లోపల ఉండే దేవుళ్ళను కూడా చాలా చక్కగా నెంబర్స్ వైజ్గా అరేంజ్ చేశారు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇవన్నీ. నార్మల్గా హనుమాన్ టెంపుల్ అంటే ఏంటంటే ట్యూస్డే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అనుకుంటూ వెళ్ళాము. బట్ ఇక్కడ ప్రతిరోజు కూడా భక్తులు ఇలాగే ఉంటారంట. చూసారా, మొత్తం 3 to 4 క్యూ లైన్స్ అయితే అరేంజ్ చేశారండి, భక్తులు అనేది ఎక్కువ ఉండడం వలన. అండ్ అలాగే ఇక్కడ ఎంట్రీ ఛార్జ్ అనేది ఏం లేవండి, అందరికీ ఒకటే దర్శనం. సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాము. బయట కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. మేమైతే ఒక్కొక్కటిగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడేంటి ఎంతమంది నిలబడ్డారు అని చూస్తే ప్రసాదం పెడుతున్నారండి. అయితే నేను కూడా వెళ్ళి తెచ్చుకున్నా. అయితే ఫ్రీ ప్రసాదం అంట. ఇది ప్రసాదం కౌంటర్స్ అనేవి వేరేగా ఉన్నాయి. అయితే ఫ్రీగా ఇచ్చే ప్రసాదం తింటే దాంట్లో ఉన్న టేస్టే వేరండి. అలాగే ఇక్కడ చాలామంది స్వాములకి విడిములు కూడా జరుగుతున్నాయండి ఈరోజు. అండ్ చాలామంది శివయ్య భక్తులు ఉన్నారు. సో లైన్లో నిలబడి శివలింగానికి అభిషేకం కూడా చేస్తున్నారు అందరూను. సో అభిషేకానికి సంబంధించిన వాటర్ మొత్తం అన్నీ కూడా వాళ్ళే అక్కడ పెట్టారు. ఇక్కడ నుండి మేము ప్రసాదం కౌంటర్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చిన్న చిన్న స్టాల్స్ పెట్టారండి. ఆ స్టాల్స్లో పిల్లలకు సంబంధించిన టాయ్స్, అలాగే టెంపుల్స్ కావాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్రసాదం దగ్గర అయితే చాలా క్యూ లైన్ ఉందండి. మేము ఇంకా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాం. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకున్నారనుకో, మా వీడియో వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది అనుకుంటున్నామండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.